బలపరిచిన ఆయన అయ్యా మమ్మల్ని వాడుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇందులో ప్రభుపేట వందనాలు. దయచేసి కూర్చున్నాం పిల్లలు. చదువుకుందామండి. యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి వచనం నుంచి జాగ్రత్తగా చదువుకుందామండి. అందరూ కూడా మీరు యవనస్తులు కానీ చదువుకున్న వారు కానీ ఒక డైరీ పెట్టుకోమని చెప్పానండి. నేను చక్కగా రాసుకోండి. మేమే రాసుకుంటున్నాం. అర్థమైందా? ఆ వాక్యాలు మళ్ళా చూసుకుంటే మళ్ళీ దొరకవండి. చక్కగా ఒక నోట్స్ పెట్టుకొని రెఫరెన్స్ మీరు తీయలేకపోవచ్చు కొంతమంది. ఒకసారి ఫస్ట్ చక్కగా రెఫరెన్స్ రాసుకొని చిన్నగా తీసి మరి చదవండి. ఇలా కరెక్ట్ ఉందా లేదా అనేది చూసుకోవాలి పిల్లరా. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి వచనంలో ఇలాగా రాయబడింది పిల్లరా. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయముకి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. పిల్లరా, ఎక్కడికి రావాలండి? ప్రజలందరూ కూడా దేవుని యొద్దకు వచ్చారు పిల్లరా. అర్థమైందండి? అవకాశం మళ్ళా దొరకపోవచ్చు. ఏమండి, అవకాశం ఉన్నప్పుడే మనము దేవుని యొద్దకి రావాలి. గడిచిన సంవత్సరంలో, ఇప్పుడు కూడా ఆల్రెడీ కొన్ని మన గడిచిన బాగా సంవత్సరంలో కరోనా వైరస్ వల్ల మనం దేవుని సన్నిధికి వచ్చిన దినాలు ఉన్నాయా? ఎన్ని రోజులు దేవుని మందిరం మూత వేసి పడింది? ప్రార్థన జరిగినాయా? దేవుని దగ్గరికి వచ్చామా? రాలేదు. అప్పుడు అనుకుంటారు రాంచాలని. అప్పుడు పాస్టర్ గారండి ఉదయాన్నే ప్రార్థన పెట్టండి అండి, పాస్టర్ గారండి రహస్యంగా ప్రార్థన పెట్టండి. పెట్టినప్పుడు చూడండి, దాని విలువ ఎప్పుడు తెలుస్తుందంటే జరగనప్పుడు, మూత వేసినప్పుడు. అప్పుడు ఎవరికి చెప్పుకోవాలి మన మొర? అప్పుడు ఎవరికి చెప్పుకోవాలి మన గోస? అర్థం కాదండి. పిల్లారా, ఒక 2-3 నెలలు 4 నెలలు నాలుగైంది, దాదాపు 5-6 నెలలు అయింది మందిరాలు తీయక పిల్లారా. ఆ సమయంలో ఉక్కిరి అయిపోయారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు పిల్లారా. అంతేనండి. ఈరోజు మేమందరం నోరులు పోయేటట్టు ఎందుకు చెప్తున్నామంటే, మా ప్రార్థన జరుగుతున్నాయి, రండి అని. ఎందుకంటే తర్వాత రోజు చివరి దినాలు ఎలా అంటే, ఒక్క ప్రసంగం వింటే 3000 మంది రక్షణ పొందుతారు పిల్లారా. చివరి దినాల్లో ఎలా ఉందండి? ఒక్క రోజు నిలబడి దేవుని సేవకుడు ప్రసంగం చెప్పాడంటే ఆ దినము దేవుని మాటలు విని మారు మనసు బాప్తిసం పొంది ఎంతమంది? 3000 మంది రక్షణ పొందుతారు. అంటే దేవుని వాక్యం కదవద్దనే కదా చెప్పేవాళ్ళు ఉంటారా? ఉండరు పిల్లారా. అందుకని ఈ విలువైన సమయాన్ని మనము దేవుని యొద్దకి గడపాలి పిల్లారా. సమస్యలు ఉంటేనే ఉండేయండి, సమస్యలు లేక ఎవరికి కూడా ఉండవు. అందరూ సమస్యలే. 24 గంటలు పని ఉంటుంది, 24 గంటలు సమస్యలు ఉంటాయి. కానీ మనం కొన్ని కుదిరించుకుంటాం కదా. సమస్య ఉన్నాయని అన్నది కూడా ఉంటున్నావా? ఈ రోజుల్లో చచ్చిపోయిన దగ్గర లేదు కూడా ఏం చేస్తున్నారంటే, అమ్మ పోయినాడు కదా, ఒక ముద్ద అన్నం తిన్నమ్మ అంటారు. ఎందుకంటే మన అమ్మ చచ్చిపోతున్నాం, నీరసపడి మనకు కూడా ఆరోగ్యం బాగుంటుందని పోయినాడు రా అని చెప్పేసి ఒక ముద్ద తీసుకుపోయి అక్కింటో పోయి తీసుకుపోయి ఒక ముద్ద అన్నం పెడతాం. ప్రతి దానికి మనం సమయాన్ని ఇస్తున్నాం, కానీ దేవుని ఎదుగు రావటానికి మనము సమయాన్ని ఇవ్వట్లేదు పిల్లారా. దేవుని ఎదుగు వస్తే దేవుడు ఏం చేస్తాడండి? ఉపదేశిస్తాడు పిల్లలు. ఏమని రాయబడింది దగ్గర? యేసు తిరిగి దేవాలయంకు రాగా ప్రజలందరూ ఆయన ఎదుగు వచ్చి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. దేవుని మాటలు బోధించాడు పిల్లారా.
అర్థమైందండి? దేవుని వద్దకు వచ్చినప్పుడు నువ్వు ఏ సమస్యలో ఉన్నావో ఆ సమస్యలో బట్టి దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు నీకు ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏ ఇరుకులు ఉన్నాయో వాటి నుంచి ఎలా విడుదల పొందాలో దేవునితో మాట్లాడతాడు. ఏమండి? ఏ వ్యాధితో నువ్వు బాధపడుతున్నావో ఆ రోజు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఆయన అనొచ్చు, ఇదిగో ఈరోజు వ్యాధిగ్రస్తులందరినీ కూడా స్వస్థపరచబోతున్నాను అనొచ్చు. ఏమండి? దేవుని ఎద్దకు వచ్చినప్పుడు ఆదరణ గల మాటలుంటాయి, ఆదుకునే మాటలుంటాయి, రక్షించే మాటలుంటాయి, జీవితాలు కట్టే మాటలుంటాయి. పిల్లరా, అనేక రీతిగా దేవుడు తన వాక్యము ద్వారా బోధిస్తాడు. పిల్లరా, ఎందుకు మేము చెబుతున్నామంటే అండి, ప్రార్థనకు రాండమ్మా. ఎందుకు చెబుతున్నట్టే, ఇక్కడ మోకరించి కన్నీరు కార్చిన ఏ ఒక్కరి విలువ కూడా, ఏమండి, ఏ ఒక్కరి కన్నీరు వ్యర్థం కానే కాదు. పిల్లారా, మీరు ఇక్కడ సమయాన్ని 1 గంట సేపు మీరు కేటాయించినట్లయితే దేవుడు మీ పనిని, మీ వ్యాపారాలని, మీ ఉద్యోగాలని, మీ పంటల్ని, పాడి పంటల్ని ఎంతగా ఆశీర్వదిస్తాడండి. మీ కుటుంబాలు కడతాడు. పిల్లారా, ఆలోచించేద్దాం. పిల్లారా, దేవుని సన్నిధానంలో మనము గడుపుతున్నామా లేదా ఒకసారి ఆలోచించండి. దేవుని ఎద్దకు రావటం అలవాటు చేసుకోవాలి. మన పిల్లలను కూడా దేవుని ఎద్దకు రావటం అలవాటు చేయాలి. దేవుని సన్నిధిని నడిపించినండి. యేసు ప్రభు ఆయన దేవాలయానికి రాగానే ప్రజలందరూ కూడా ఆయన ఎద్దకు వెళ్ళిపోయారు. పిల్లారా, ప్రజలందరూ ఆయన ఎద్దకు వెళ్ళగానే ఆయన చక్కగా దేవుని మాటల్ని బోధించారు. దేవుని మాటలే మనకు ఆధారం. పిల్లారా, మంచిదే అండి. అయితే కిందకి వెళ్ళిపోదాం. పిల్లారా, అయితే చూడండి, కింద 3వ వచనంలో ఇలా రాయబడింది. పిల్లారా, 3వ వచనం ఇలా రాయబడింది. శాస్త్రులను, పరిశీలను వ్యభిచారమందు పట్టబడిన యొక్క స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. చాలా. పిల్లారా, ఈరోజు మనము ధ్యానించుకుపోయే అంశం ఏంటంటే వ్యభిచారంలో దొరికిన స్త్రీ అండి. అర్థమైందా? వ్యభిచారం చేస్తుంది. వ్యభిచారం అంటే ఏంటి? ఏమండి, ఇంకో భర్త ఉంటాడు. ఏమికి భర్త ఉంటాడు. ఈ భర్తని కాదని మరొక వ్యక్తితోటి కలిసి సహజీవనం చేయటము, ఏమండి, లేకపోతే ఆమె కోరికలు తీర్చుకోవటము. పిల్లారా, అది చట్టపరంగా, దేవుని పరంగా కూడా, ఏమండి, అన్యాయం. పిల్లారా, అర్థమైందండి? ఈమె ఒక భర్త ఉంటే ఆ భర్తని కాదు వేరే ఒక వ్యక్తితోటి ఈమె వ్యభిచారం చేస్తుంది. పిల్లారా, ఆ సమయంలో ఏం జరిగిందంటే మేము పట్టుబడిందండి. ఏం పడింది? ఒక మాట ఉంటుందండి, మీకు ఒక సామెత ఉంటుంది. అనగా దొంగతనం అని కానీ, లేకపోతే వ్యభిచారం చేసే ఆ స్త్రీ అని కానీ అది ఎప్పుడు కూడా బయటపడకుండా ఉండదండి. దొంగతనం కానీ ఆ పని బయటపడకుండా ఉండదు. ఎవరో కంటిలో పడుతూనే ఉంటారు. పాపం వీళ్ళు మాత్రం కళ్ళు మూసుకుంటారు. అందరూ తెలుస్తుంది అన్ని. ఏమండి, చేసేవాళ్ళు అనుకుంటున్నా అండి, చేసేవాళ్ళ సంగతి చెబుతున్నాను. పిల్లారా, కొంతమంది అనుకుంటారు ఎవరు చూస్తున్నారు లేదు, ఇప్పుడు ఎవరు చూడరు, ఎవరు చూసింటాడు. ఏమండి, ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూడ్డా? దేవుడు చూసినా చూడరు. పిల్లారా, తప్పనిసరిగా చూస్తారు. పిల్లారా, తప్పనిసరిగా దేవుడు చూస్తాడండి. ఎందుకంటే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. భూమి ఆయన పాదపీఠం అయినప్పుడు భూమి మీద జరిగే ఏ కార్యానికి తెలియకుంటాయా? అన్నీ ఆయనకి తెలుస్తాయి. పిల్లారా, భయపడాలని, దేవుని భయపడాలి. పిల్లారా, ఈమె కూడా ఏం చేస్తుంటే వ్యభిచారం చేస్తున్నప్పుడు జనాలు పట్టుకున్నారండి. అట్ట పట్టుకుని ఎంత గోల అయిద్దండి. ఏమని, వ్యభిచారం చేస్తున్నప్పుడు దొరికితే ఎంత గోల అవుతుంది. అటు సైడ్ బంధువులు, ఇటు సైడ్ బంధువులు. ఏమండి, ఆ అమ్మాయిని తీసుకొచ్చేసి ఈయన భార్య వచ్చేసి ఆమె భర్త వచ్చేసేసి ఎంత గందరగోళం అయితే. పిల్లారా, ఆలోచించేయండి. ఈరోజండి ప్రపంచంలో, మన రాష్ట్రాల్లో కానీ ప్రపంచంలో కానీ అత్యధికంగా ఎక్కువైపోయిందంటే ఈ వ్యభిచారమే. పిల్లారా, వ్యభిచారం అండి. పిల్లలు ఉంటారు, చక్కగా ఇద్దరు పిల్లలు ఉంటారు.
అంటే ఎంత విచిత్రం అంటే ఏం తెలుసా అండి, ఎంత కర్కోశంగా అంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు ప్రవర్తిస్తున్నారు పిల్లరా. చక్కటి పిల్లలు, ఆ ఇద్దరు పిల్లలు కూడా వారి వ్యభిచారానికి అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నారని చంపేసిన దాఖలాలు లేవా? పేపర్లో కానీ టీవీలో కానీ ఎంత చెప్తున్నారండి. ఏమండి, మొన్నైతే తెలంగాణలో అయితే ఆయన విఆర్ఓ ఎవరనంట పాపము వాళ్ళ భార్య అక్రమ సంబంధం పెట్టుకుంటే చెప్పి వెళ్ళలేకపోయి రైలుకి ఎదురుకి వెళ్ళిపోయి చనిపోయాడు పిల్లరా. రోజు టీవీలో మనం చూస్తున్నాము, పేపర్లో మనం చూసి ఎన్ని ఈ రోజు ఇది పడలేదు పిల్లరా. అక్రమ సంబంధాల వల్ల కుటుంబాలు పాడైపోతున్నాయి పిల్లరా. అయితే ఏమో కూడా అట్టకెలకైతే ఏమి దొరికిందండి. దొరక ఎవరికి దొరికింది? ఎవరు దొరికిందండి? దొరక ఎవరు దొరికింది? దొరకాల్సిన వాళ్ళకి ఏ దొరికింది? ఏమండి, మీకు తెలుసో తెలియదు, ఒక చిన్న మిస్టేక్ కానీ ఏదైనా కుటుంబంలో ఇవ్వాలని ఎవరు మనం ఇయ్యాల తెలియకూడదు అనుకుంటాము, కానీ వాళ్ళకి తెలిస్తే ఏమవుతుంది? ఠామ్ అయిపోతుంది పిల్లరా. అయితే తెలియక ఎవరు పట్టుకున్నారంటే అని శాస్త్రులు పరిశీలన పట్టుకున్నారు. ఆ పక్కింటి వాళ్ళు, ఆ ఎదురింటి వాళ్ళు ఏమైనా పట్టుకుంటే ఏదో చెప్పేసి వదిలేసే వాళ్ళే, కానీ అట్టాంటి వాళ్ళ కాదండి. పట్టుకున్నారు, పట్టుకొని ఏదో లాభం చేకూర్చాలని అని చెప్పి చిన్నగా ఏం చేశారు, తాము పట్టుకొని తీసుకొచ్చారు. ఎవరైతే తీసుకొచ్చారండి? ఎవరైతే తీసుకొచ్చారు? వ్యభిచారం చేసినగా పట్టబడిన ఆ స్త్రీని ఎవరి దగ్గర తీసుకొచ్చారంటే యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు పిల్లారా. ఏమండి, యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఆయన ముందు నిలవబెట్టారు. నిలవబెట్టేసి, అయ్యా యేసు ప్రభువా, ఈమె వ్యభిచారం చేస్తుండగా మాకు దొరికినది, మేము పట్టుకున్నాము. ఇప్పుడు ఈమెను ఏం చేయాలి నువ్వు చెప్పు. మాకైతే మోషే గారు మాకు చెప్పాడు. ఏం చెప్పాడు మోషే గారు? వ్యభిచారం చేయుచుండగా దొరికిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి. ఏమండి, రాళ్లతో కొట్టి చంపాలి. నువ్వు చెప్పు ఇప్పుడు ఏం చేయాలో. చంపాలండి, రాళ్ళతో కొట్టి చంపాలా? చంపాలా లేదా? చెప్పాలి, మీరు చెప్పాలండి. ఉందా అలాగ బైబిల్లో? ఉందా లేదా? బైబిల్లో ఉందా లేదా? ఉందా? చూడండి ఒకసారి అండి. లేవీకాండం మీరు తెరవండి పిల్లారా. ఆ మాట చదువుకొని దాని గురించి మనం ప్రస్తావన చేసుకున్నామండి. లేవియాకాండము 20వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నాను పిల్లారా. లేవియాకాండము 20వ అధ్యాయము 10వ వచనం పిల్లారా. పేజీ నంబరు 98 చదువుతున్నాను పిల్లారా. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించిన వానికి, ఆ వ్యభిచారికిని మరణ శిక్ష విధింపవలెను. ఏం చేయాలంటండి? మరణ శిక్ష విధించాలంట. పొరుగువాని భార్యతో కానీ, పొరుగువాని భర్తతో కానీ, ఏ స్త్రీ అయినా, ఏ పురుషుడైనా కానీ ఆమెతో వ్యభిచారం చేస్తే ఏం చేయాలంట? వారికి మరణ శిక్ష పిల్లారా. ద్వితీయోపదేశకాండం ఒకసారి నిద్రవండి. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయం మీరు రాసుకోండి అండి. ఎవరైనా అడిగినప్పుడు చక్కగా మీరు చెప్పొచ్చు పిల్లారా. 22వ అధ్యాయము 21వ వచనం 22వ వచనం చదువుకున్నాను పిల్లారా. 22 చదువుకున్నాం. బాగుంటుందండి. చదవండి. ఒకడు మగనాలితో శయనించుచుండగా కనపడిన ఎడల వాళ్ళిద్దరు, అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషులను ఆ స్త్రీని చంపవలెను. అట్లు చెడుతనమును ఇశ్రాయేలు నుండి పరిహరించును. రాళ్లతో కొట్టి చంపాలని 21వ వచనం. వాళ్ళు ఆమె తండ్రి ఇంటి వద్దకు ఆ చిన్నదాన్ని తీసుకుని రావలను. అప్పుడు ఆమె ఊరు వారు ఆమె రాళ్లతో చావగొట్టవలను. ఇప్పుడు చదవండి పిల్ల. ఇప్పుడు మళ్ళీ ఆయనకి పోదామండి. యోహాను సువార్తలోకి పోదాం పిల్లారా. ఇప్పుడు వాళ్ళు అడిగింది కరెక్టా కదా?
శాస్త్రులు పరిశీలు అడిగింది కరెక్టే కదండి. ఏం చేయాలంట? అయ్యా వ్యభిచారం చేసినప్పుడు దొరికితే మాత్రము రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రంలో మోషే ద్వారా రాయించబడింది కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? పిల్లారా, వాళ్ళు ఎందుకు వచ్చారండి? అసలు ఎందుకు వచ్చారు చెప్పండి పిల్లారా, ఎందుకు వచ్చారు? చదువుదామండి. 6వ వచనం చదువుకుందామండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 6వ వచనం చదువుకుందామండి. ఆయన మీద నేరము మోపబడని ఆయన శోధించుచు ఇలాగున అడిగిరి. చాలండి, ఇంకా చాలు పిల్లారా. సమస్యకి పరిష్కారం కోసం రాలేదు వాళ్ళు అండి. అర్థమైందా? అయ్యా ఒకప్పుడైతే మోషే కాలంలో వ్యభిచారం చేస్తే రాళ్ళతో కట్టి చంపాలని అన్నా కదా. ఇప్పుడు మీరు దేవుని వాక్యం బోధిస్తున్నారు. ఇప్పుడు ఈమెను ఏం చేయాలనేది, ఏమైనా రక్షిస్తావా, నీవు శిక్షిస్తావా అని అడగొచ్చు. కానీ ఎందుకంటే ఇది వచ్చింది, ఎందుకు వచ్చారంట? నేరము మోపటానికి. పిల్లగా యేసు ప్రభు పైన అనేక మంది శాస్త్రులు పరిసయ్యులు ఏమండి దేవాలయ అధికారులు అందరూ కూడా ఎన్నో సార్లు ఎన్నో సందర్భాల్లో దేవుడి మీద నిందన మోపాలను చూశారు. పిల్లలు నేరం మోపి ఎట్టని శిక్షించాలి, ఎట్టని ఏమండి శిక్షించాలి. ఈరోజు చాలా మంది కూడా అండి, ఈరోజు మన దగ్గర రాష్ట్రాల్లో కానీ ఏవో దేశంలో కానీ పిల్లారా యేసు మీద నేరం మోపాలి, లేకపోతే యేసుని అనుసరిస్తున్న విశ్వాసులని, యేసుని విశ్వసించి ఆయన మనం నడిచే వాళ్ళందరి మీద కూడా నేరాలు మోపుతున్నారండి. ఏం చేస్తున్నారండి? నేరం మోపుతున్నారు పిల్లారా. ఏ ఆధారాలు చేసుకునే వాళ్ళు పిల్లారా? తప్పు తప్పే కాండి, తప్పు తప్పే కాండి. అంటే నీకు తగిలితే నొప్పి, ఇంకోటి తగిలితే మాత్రం నొప్పి కాదా? నీ కుటుంబం చెడిపోతే బాగుంటుందా? ఇంకో మిగతా కుటుంబాలేమో చెడిపోవాలి, నీ కుటుంబం బాగుండాలా? పిల్లారా అర్థం చేసుకోండి. మనుషులుగా మనం మానవత్వం కలిగి జీవించడం దేవుడు కోరుకుంటాడు. పిల్లారా మానవత్వాలు మరిచిపోతే దేవుడు ఊరుకునే దేవుడు కానే కాదు. పిల్లారా ఈరోజు అనేక మంది కూడా యేసు ప్రభు పైన నిందలు మోపడానికి ఇలాంటి వాక్యాలు చూపించి ప్రజలందరూ డైవర్ట్ చేస్తున్నారు. పిల్లారా మీరు ఎంత మంది డైవర్ట్ చేసినా కానీ పడాల్సిన శిక్ష పడుతూనే ఉంటుందండి. అది పడాల్సిన శిక్ష పడుతూనే ఉంటుంది. పిల్లారా తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు. తప్పుదా? తప్పు చేసిన వారికి శిక్ష తప్పనే తప్పదు. అది అధికారులు కావచ్చు, మనం చూస్తున్నామండి. యావత్తు ప్రతి అధికారికి కూడా పిల్లారా రాజకీయ నాయకులు కూడా శిక్షలు పడుతూనే ఉండేయండి. ఏమండి చట్టం మన చుట్టమా? చుట్టమేం కాదు పిల్లారా. చుట్టంగా మలుస్తున్నా కానీ ఏదో ఒక రోజు చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. పిల్లారా నేరం మోపాలని. పిల్లారా యేసు ప్రభు ఏం చేశాడండి నేరం మోపడానికి? యేసు ప్రభు వ్యభిచారం చేయమన్నాడా? దొంగతనం చేయమన్నాడా? లేకపోతే ఆయన బోధలు ఏమన్నా అక్రమ సొమ్ము తీసుకొని రమ్మని చెబుతుందా? నువ్వు సరి చేసుకోని ఆయన, అయ్యా నీ పాత బతుకు మార్చుకోనైనా, ఆ తాగుబోతు బతుకు విడిచిపెట్టేసాయ్యా, వ్యభిచారం నుంచి విడుదల పొందాయ్యా, నీ కుటుంబాన్ని సరిగా చూసుకో నీవు అని ఎన్ని గొప్ప మాటలు చెబితే ఏమండి ఈరోజు ప్రజలకి మంచి నచ్చదు. పిల్లారా మంచి నచ్చుద్దా? మంచి వైపు నడిచేవాళ్ళు లేరు, చెడ్డ వాటి వైపు నడిపించేవారు అనేక మంది ఉన్నారండి. ఎస్పెషల్లీ ఈరోజు యవనస్తులందరూ కూడా దారి తప్పిపోతున్నారు. పిల్లారా దేవుని భయం లేకుండా, దేవుని లోకెంతో ఎత్తెంతో తెలుసుకోకుండా పిల్లారా ఈరోజు డైవర్ట్ అయిపోతున్నారండి. యావత్ మంది కూడా డైవర్ట్ చేస్తున్నారు. పిల్లారా దయచేసి గమనించండి. ఈరోజు అండి దేవుని అడ్డం పట్టుకొని పిల్లలు ఈరోజు దేవుని అడ్డం పెట్టుకొని ఈరోజు అనేక మంది ఈరోజు రెచ్చిపోతున్నారు. పిల్లారా ఏమండి మనిషితో మనిషి చేసి యుద్ధాన్ని మనం గెలవలేకపోతున్నాము. ఏమండి దేవునితో యుద్ధం చేసి గెలవడానికేనా? ఏమండి మనుషులతో మనుషులవే యుద్ధాలు చేసుకుంటున్నాము. రాజ్యం మీద రాజ్యాలే గెలవలేకపోతున్నాయి. పిల్లారా అలాంటి దేవునితో యుద్ధం చేసి
అవటానికేనండి పిల్లారా. వీళ్ళందరూ కూడా మూర్ఖులే పిల్లారా. ఏమండి, దేవుడితో యుద్ధం చేయాలనుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మూర్ఖుడేనండి. ఆలోచించేద్దామండి. ఈ శాస్త్రుల్లో పరిచయాలు కూడా ఎప్పుడు లేచిన కానించి పిల్లారా, వాళ్ళు లేచిన కానించి వాళ్ళకి ఒకటే ఆలోచన, ఒకటే గురి, ఒకటే గమ్యం. ఏంటంటే యేసు ప్రభు పైన నేరం మోపాలి, ఆ నేరము నిర్ధారణ చేసి ఆయనకి శిక్ష విధించాలి. ఏమండి, ఈ స్త్రీని తీసుకొచ్చారండి. ఆ స్త్రీని తీసుకురాగానే ఆయన ఆ ఎద్దు నిలవపెట్టారు పిల్లలు. నిలవపెట్టి యేసు వైపు యేసు ఏమైనా చెబుతాడేమని ఆ ఆశతో ఉన్నారు పిల్లలు. ఏమండి, యేసు ఏమైనా చెప్తాడేమని ఆశతో ఉన్నారండి. యేసు ఏం చేశారండి? యేసు ప్రభు ఏం చెప్పాడంటే, ఆయన ఏం చెప్పాడండి? ఏం చెప్పాడా? ఆయన తల ఉంచుకొని ఏం చేస్తానండి? తల ఉంచుకొని ఒకటి రాసుకున్నాడు. తల ఉంచుకొని రాసుకున్నాడండి. మొత్తం రాసుకున్నాడు పిల్లగా. అనుకున్నారండి ఏదో చెబుతాడు, దొరికిపోతాడు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చెబితే దొరికిపోయినట్టే. ఏమనే కానీ రాళ్ళతో కొట్టి చంపకూడదన్న మాట వస్తే మాత్రమే దొరికిపోయినట్టేనండి. ఏమండి, దేవుడి మాటలు, ధర్మశాస్త్రం మాటలని దేవుడు నెరవేర్చాక వచ్చాడా లేదా? వచ్చాడా? కొట్టివేయడానికి వచ్చాడా? వచ్చాడు కదా. చదువుదాన్ని వస్తారండి. మత్తయి సువార్త తెరవండి పిల్లారా. మత్తయి సువార్త తెరవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం పిల్లారా. చర్చారు అందరూ కూడా. ఎంత పేజీ నంబరు? చదవండి పిల్లారా. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చిందని తల వంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. చాలండి. ఏంటండి, యేసు ప్రభు అంటున్నాడు, ధర్మశాస్త్రంలోనే ఉన్న ఆ మాటలనైనా కానీ ప్రవక్తల మాటలైనా కానీ నేను కొట్టివేయడానికి రాలేదు, వాటిని నెరవేర్చడానికి వచ్చాడు పిల్లారా. అయితే ఎలా నెరవేరుస్తాడండి యేసు ప్రభు? ఎలా నెరవేరుస్తాడండి? ఎలా నెరవేరుస్తాడు? ధర్మశాస్త్రంలో ఉన్న కొన్ని ఆజ్ఞలకి ఈయన కొన్ని ఆజ్ఞలు కూడా చెప్పుకుంటూ వచ్చాడు పిల్లరా. మీరు ఇంటికి వెళ్ళాక ఆ కింద 17 నుంచి మీరు చదవండి, చక్కగా కూడా రాయబడుతుందండి. వ్యభిచారం చేయమని చెప్పాడా యేసు ప్రభు? చెప్పాడా? ఏం చెప్పాడు? వ్యభిచారం ఏం చెప్పాడు? 5:27 చదువుకుంటూ వస్తారండి. 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయం 27 చదువుదామండి. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోసపు చూపుతో చూసు ప్రతి వాడు తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. ఇంకా బ్రేక్ వేశారండి. ఎక్కడ వేశాడు బ్రేకు? ఇలా తెలియక ప్రజల పిల్లారా, యేసు ప్రభు గొప్పతనం ఏంటో, యేసు ప్రభు యొక్క ఆయన ఉనికి ఏంటో తెలియట్లేదండి. ఎక్కడ వేయాలండి? మొక్క మలవకుండా ఉండాలంటే ఎక్కడ వేయాలి? గొడ్డ తీసుకుపోయి ఏరు మీద వేయాలి పిల్లరా. ఏరులు లేకుండా చేస్తే ఇంకా మొక్కలు ముడతాయా? మలవండి. మనిషి ఎక్కడి నుంచి ప్రారంభం అవుతాడంటే కళ్ళ ద్వారానే ఫస్ట్. మనిషి కళ్ళ ద్వారా ఆకర్షితులైపోతాడు. దారిలో కాంపోతుంటే చూస్తాడు, చూసి ఎట్టకెలకేమని నా వశం చేసుకోవాలి, ఎట్టకెలకేమితో నేను గడపాలి పిల్లరా. కొంతమంది అనుకుంటారండి. అందుకని యేసు ప్రభు ఎక్కడ వేసారో తెలుసండి? ఎక్కడ వేసారంటండి? ఒకడు అంటున్నాడు పిల్ల, యేసు ప్రభు అన్నాడండి, ఒకడు స్త్రీని మోహపు చూపుతో చూసు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినగును. చెయ్యమని చెప్పలేదు ఆయన, చెయ్యొద్దన్నాడు. చేర్చే ఆలోచన కూడా రాకూడదు. ఆలోచించేద్దాం పిల్లారా. దేవుడు చాలా గొప్పవాడు పిల్లారా. ఈరోజు ధర్మశాస్త్రం కన్నా నేను గొప్పగా చెప్పడం లేదండి. ధర్మశాస్త్రం ఏంటి? వ్యభిచారం చేస్తే రాళ్ళతో కొట్టి చంపాలి అని అంటున్నాడు. ఆ వ్యభిచారం అనే ఆలోచనలు కూడా నీలోకి రాకుండా, ఏమండి, ఆ వ్యభిచారం తలంపులు నీలో రాకుండా
నీ కళ్ళకు నువ్వు నిబంధన చేసుకోనివ్వు, నీ హృదయాన్ని నువ్వు నిబంధన చేసుకోనివ్వు. ఆలోచించడం పిల్లరా, మనము ఎలాగుందంటే పిల్లరా, నిజంగా యేసు ప్రభు చెప్పాడండి. యేసు ప్రభు మీద అనేక మంది నిందలు మోపుతున్నారు, నేరాలు మోపుతున్నారు పిల్లరా. ఇలాంటివన్నీ చూపించండి. కానీ యేసు ప్రభు గొప్పవాడండి. యేసు ప్రభు చాలా గొప్పవాడు పిల్లరా. ఆయన వాటిని నెరవేర్చడానికి వచ్చాడు. అయితే వేరే రకంగా నెరవేరుస్తున్నాడు పిల్లలు, ఇలాగా ఆయన నెరవేరుస్తున్నాడు పిల్లారా. ఈ మాటలను చెప్పేశాడండి యేసు ప్రభు, చెప్పేశాడు పిల్లారా. అని చెప్పేసినప్పుడు అరే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదో ఒకటి చెప్పి నేను శిక్షించాల్సిందేగా, నేను శిక్షకి నడిపించాల్సింది అనుకున్నారు పిల్లారా. అయితే యేసు ప్రభు చక్కగా వివరించాడు పిల్లారా. అయినా కానీ వీళ్ళు ఏం చేశారో చూడండి, వస్తారండి యోహాను సువార్త తెరవండి పిల్లారా. ఇది చెప్పినా కానీ ఏమంటున్నారంటే, చదువుకుందాం పిల్లారా. 8వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాం పిల్లారా. వారాయన పట్టుబదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పును. ఎందుకు వదులుతారండి వాళ్ళు? ఏమండి, మనము ఇన్ని వాక్యాలు చూపుతున్నాం ప్రజలకి, అయినా వదులుతున్నారు వాళ్ళు. ఏమండి, చాలా మంది యేసు ప్రభు మీద నిజంగా ఆయన శిష్యుల మీద కొంతమంది కంకణం కట్టుకొని ఖచ్చితంగా యేసు ప్రభుని అనుసరించాలని, శిక్షించాలి, యేసు ప్రభుని ఏదో చెయ్యాలి, బదనాం చేయాలని అనేక మంది అనుకున్నారు పిల్లరా. కానీ ఇన్ని వాక్యాలు ఉన్నా కానీ ఏం చేస్తారండి? ఇంకా ఏం చేస్తారంటే పట్టుబదలట్లేదు పిల్లారా. పట్టుబదలక యేసు ప్రభుని అడుగుతూనే ఉన్నారు. నువ్వు చెప్పు ప్రభువా, నువ్వు చెప్పయ్యా, నువ్వు చెప్పు, అసలు ఏమైనా ఏం చేద్దాం, చెప్పు చెప్పు అని అడుగుతూనే ఉన్నారు. ఆయన అన్నాడండి, ఆయన ఏమన్నాడంటే, మీలో ఎవడైనా కానీ పాపము చేయని వాడు ఎవరు ఉంటే మొట్టమొదటి రాయి తీసుకొని ఆమె మీద వేయండి. ఏం చెప్పాడు పిల్లరా? పాపం లేని వాడు ఎవరైనా ఉంటే రాయి వేయండి అంటే అందరూ మొఖాలు చూస్తున్నారండి. అందరూ మొఖాలు చూసి ఒక్కొక్కరు మొఖాలు చూస్తున్నారు. అక్కడికి పిల్లలు పెద్దలు అందరూ వచ్చారు పిల్లారా. ఈయన తలంచుకొని ఉన్నాడు, ఆమె పక్కన నిలబడి ఉంది. తలంచుకున్నాడు, జనాలు అందరూ గుంపులు ఉన్నారు పిల్లారా. ఇంకెయ్యండి అన్నాడు, రాళ్ళు తీసుకొని ఆమె మీద వెయ్యండి అన్నాడు. ఆయన మీద వేయండి. పట్టుబట్టారు. ఇంకా ఏం చేస్తారు? ఇంకా ఏమంటే వేసారా రాళ్ళు? వేసారా? వేయలేదండి. ఎవరు చేయట్లేదండి. చెప్పేది శ్రీరంగ పోవాలి ఏదంటారు కదా సామెత కదా, అట్లుంటుంది జనాలదండి. ఈయన చేయడం సరిగా చేత కాదు. వీళ్ళకి దేవుడి మీద తిరుగుబాటు చేస్తారని ఒకటే మాట చెబుతున్నా పిల్లారా. మొట్టమొదటిగా నిన్ను కన్న తండ్రి నువ్వు సరిగా చూసుకొని చేత అవుతుందా నీకు? పెద్ద హీరోల్లాగా, ఏమండి, పెద్ద హీరోల్లాగా వచ్చి దేవుడి మీద ఫైట్ చేయాలండి. దేవుడు తలుసుకున్నాడు అనుకోండి, ఇలాంటి కరోనా వైరస్లు ఎన్నో వస్తాయి. తన్నుకోవాలి, అందరూ కూడా గజగజ తన్నుకోవాలి. ఏం భూమి మీద మనం 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు జీవిస్తాను ఊహలు కలగంటున్నావా? ఇలాంటి కరోనా సెకండ్ వేవ్ వచ్చింది, థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ వచ్చిందంటే మొత్తం పోతాం. భూమి ఖాళీ అయిపోతుంది. ఏమండి, చిన్న బతుకు పిల్లలు, చిన్న బతుకు, నీటి మీద బుడగలాంటి జీవితము, నీ కలిగిన విశ్వాసంలో నువ్వు నడుచు. ఏమండి, హైందవులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఎవరైనా మీకు నచ్చిన విశ్వాసం మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు పిల్లారా. కానీ దేవుని మీద తిరుగుబాటు చేస్తూ, ఏమండి, దేవుని దూషిస్తూ, అలాగా దేవుని మీద నేరం మోపి, ఆ విశ్వాసం మీద నేరం మోపి, ఇలాంటి వాళ్ళు ఇప్పుడు కాదండి, ఆది సంఘం నుంచి కూడా ఉన్నారు పిల్లలు. ఎప్పుడు కూడా ఏమీ చేయలేకపోయారండి. ఎందుకంటే వాళ్ళ పోరాటము మనుషుల మీద, దేవుని మీద పోరాటము, దేవుని బిడ్డల మీద పోరాటం చేస్తున్నారు పిల్లారా. అలాంటి వాళ్ళు ఉన్నారా? మోషే మీద పోరాటం చేశారు, మోషే మీద అనరాని మాటలు అన్నారు. ఎవరు వాళ్ళండి? మోషే మీద తిరుగుబాటు చేశారు. ఏమయ్యారు వాళ్ళు? ఒక్కసారి భూమి తెరుచుకొని మింగివేయబడ్డారు పిల్లారా. అర్థమైందండి?
అందుకనే దేవుడు సేవ పరిచర్య వాటి జోలికి ఎప్పుడు మనము పోకూడదు పిల్లగా. చేత అయితే మనము ఆ చేతని చెయ్యాలి, చేత కాదు నా చేత కాదని దేవుడు ప్రార్థన చేయాలి పిల్లగా. అర్థమైందండి పిల్లలు? వీళ్ళొక్క పరిచర్యలు శాస్త్రులు ఏం చేశారంటే ఎంతో కసి అండి వీళ్ళకి, ఎంతో పగ వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళ పప్పులు ఉడకట్లేదు, ఇక్కడ ఉడుకుతున్నాయా? వాళ్ళు చేసేవన్నీ కూడా బట్టబయలు చేస్తున్నాడు ఎవరు? యేసు ప్రభు. అర్థమైందండి? యేసు ప్రభు ఏం చేస్తున్నాడు అంటే అందరినీ కూడా ఇది తప్పు అని చెబుతున్నాడు, దేవుడు మార్గం సరైన మార్గానికి నేర్పిస్తున్నాడు పిల్లగా. అప్పుడు వాళ్ళ దగ్గర ఎవరు కూడా లేరండి. ఉన్నారా? వాళ్ళ దగ్గర ఎవరు లేరు పిల్లగా. ఏమండి? ధర్మశాస్త్ర ఉపదేశకులు ఖాళీగా ఉంటున్నారు మందిరాల్లో. వీళ్ళు ఖాళీగా పని లేదు పాపం. ఏమండి? వాళ్ళు కాళ్ళు ఒత్తటం, వాళ్ళ చేతులు ఒత్తటము పిల్లారా, ఇవన్నీ ఏమి జరగట్లేదండి ఇప్పుడు. ఇంకా ఈయన ఒకడు వచ్చాడు, ఈయన అందరికీ మంచి మార్గం చూపుతున్నాడని చెప్పేసి ఆయన మీద పగ కక్ష పిల్లారా. ఎట్టకేలకు ఆయన మీద నేరం మోపాలని అనుకుంటున్నారు పిల్లారా. అయితే యేసు ప్రభు ఎట్టగలడు, అయ్యా ఒక్కలేంటి మీరు ఎవరైనా పాపలేని మొదటి రాయి వెయ్యండి అని చంపేనన్నారు. తల ఉంచుకున్నాడు చక్కగా. కొద్దిసేపటికి తల ఎత్తిపై చూశాడు. చూస్తే ఉన్నారా అక్కడైనా? అక్కడ ఉన్నారా? లేరండి. ఒక్కల కూడా లేరు పిల్లర్లా. లేనిపోయింది ఏమవుతుందో అసలు ఏమండి? అర్థమైందా? ఎవరొకరుగా పొగురు ఇప్పుడు గుంపు గొడవలు జరుగుతున్నప్పుడు ఎవరో ఒకరు ముందుగా ఊపిరిపై ముందు దెబ్బేస్తారు, పోయి ఆవేశపడిపోయి దెబ్బేసినోడికి ఏమవుతుంది? ఏమైందండి? మీరు చూడండి ఒకసారి. కొట్లాట్లు అంతమంది ఉంటారు పిల్లారా, కొట్లాట్లు అంతమంది ఉంటారు. ఎవడైతే ముందుకు వెళ్ళిపోయేదని చేస్తే మాత్రం వాడి ఫోటో మాత్రం అక్కడ రికార్డింగ్ అవుతుంది. అంతమంది వేసిపోతారా? ఎవడు ముందు కాలు ఊపుతాడో వాడికి ఉంటుంది మోటది. వాడికి ఒక 10 మంది 5 ఉంటారు అలాంటి వాళ్ళు, వాళ్ళకి బాగా పోటీ అవుతారు. మళ్ళీ రెండోసారిగా ముందు ఉంటుంది వెనక ఉంటుంది ఇంకా పోయి. అర్థమైందండి? ఇప్పుడు ఎంతమంది ఉంటే ఎవరిని ఒకరు ఐడెంటిఫై చేస్తారు గొడవలు. అరే వాడు భలే మాట్లాడారు అసలు, ఆమె భలే తిట్టిందని మనం ఎవరిని ఒకరిని ఐడెంటిఫై చేస్తాం. అట్లానే వీళ్ళు అనుకుంటారే పాప మనసులో ఏం లేనిపోయిన దేవుడు తెలగాటం ఎవరు ఒక రాయి ఏమన్నాడంట. అందరూ ఏమనుకుంటారు? ఏమో నువ్వేయరా, నువ్వేయమ్మా, నువ్వేయక రాయి అనుకోవచ్చు. పోయా నువ్వేరా రాయి, రాయి ముందుగా, తర్వాత నేను వేస్తాను అనుకోవచ్చు. ఎవరు కూడా వాళ్ళు సుతులు కుదరక ఎవరు రాళ్ళు లేకుండా చక్కగా అందరూ కూడా ఇంటి దారి పట్టేశారు పిల్లారా. నేను చందగా ఆయన తల ఎత్తి పని చూసి అమ్మనండి చదువుతాం పిల్లారా. చూడండి 8వ వచనం చదువుకున్నాం పిల్లారా. 7వ వచనం, ఆయన తల ఎత్తి చూచి మీలో పాపం లేని వాడు మొట్టమొదటి ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచును. వారు ఆయన మాట విని పెద్దవారు మొదలుకొని చిన్న వారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళి యేసు ఒక్కడే మిగిలిను. ఆ స్త్రీ మధ్య నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూసి అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఈ ఇక పాపమును చేయకమని ఆమెతో ఎంత గొప్పగా అండి. వ్యభిచారం చేసిన స్త్రీతో యేసు ఏం మాట్లాడుతుంది తెలుసండి? అమ్మా అంటున్నాడండి. ఏమండి? మనం మాట్లాడతాం, ఏమండి మనం మాట్లాడతాం ఏమని మాట్లాడితే అసలు దానికి బుద్ధే లేదు, ఎట్లా చేసింది అట్నే కావాలి. వాడి బుద్ధి అసలు వాడికి సిగ్గు లేదు. వాడికి అసలు పిల్లలు ఇల్లు ఎన్ని మర్చిపోయి ఒళ్ళు బలుచుకుంటున్నాడు వాడు. ఏమండి? మనం మాట్లాడతాం పిల్లలు, అట్లాగే మనం మాట్లాడేది అవును కదండి, ఒప్పుకోవాలండి. మనం మాట్లాడేది అలానే ఉండే కదా. కానీ యేసుప్రభు వెళ్ళి తెలుసండి, అమ్మా ఏమయ్యారు వాళ్ళు? ఏమైనంటే లేదు ప్రభు అందరూ కూడా వెళ్ళిపోయారు. యేసుప్రభు అంటే నేను కూడా నిన్ను శిక్షించను. ఆయన శిక్షించకపోతే ఆయన పాపం చేసినట్టేనా? ఏమండి? ఇంకా అర్థం కాదు లాజిక్. ఇప్పుడు పాపం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, పాపం చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే
పాపం చేయని వాళ్ళు మొట్టమొదటి రాయండి అన్నాడు. రాయండి అన్నాడు. వాళ్ళు రాళ్ళు లేకుండా అందరూ కూడా వెళ్ళిపోయారు. ఆ మాట అందరూ ఆపేసి వాళ్ళని శిక్షించారా? శిక్షించలేదు. యేసుప్రభువు నేను కూడా నిన్ను శిక్షించను అంటే నేను పాపం చేసినట్టేనా? నాలో పాపం ఉన్నట్ట? ఇప్పుడు అనేది అదే అందరూ కూడా జనాలు. యేసుప్రభువు ఎందుకు రాయేయలేదు? ఆయన కూడా పాపం చేశాడు కాబట్టే ఆయన కూడా ఆమె మీద రాయి వేయలేదు. అంతేనా? కాదు పిల్లారా, యేసుప్రభువు అసలు ఎందుకు వచ్చాడు భూమి మీదకి? యేసుప్రభువు ఎందుకు వచ్చాడు? పాపులను శిక్షించడానికి వచ్చాడా? పాపులు రక్షించడానికి వచ్చాడా? ఒకటే పాయింట్ కావాల్సింది పిల్లారా. ఏమండి, యేసుప్రభువు ఎందుకు వచ్చాడు భూమి మీదకి? అంతేనా? చదువు మత్తయి